హాయ్ ఫ్రెండ్స్, జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగే, పైథాన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇలా చాలామంది చెప్పుంటారు. కానీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అని ఎప్పుడైనా తెలుసుకున్నారా? ఎట్ ఫస్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనే దాని గురించి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఆ స్టూడెంట్కి ఏమేమి ఉంటాయి? ఆయన ఒక నేమ్ ఉంటుంది, ఒక రోల్ నెంబర్ ఉంటుంది, ఆయన ఏజ్ ఉంటుంది. ఓకే, అవన్నీ వేరియబుల్స్, ఆయన యొక్క ప్రాపర్టీస్. అయితే నెక్స్ట్, ఆయన ఎగ్జామ్ రాస్తాడు, చదువుకుంటాడు, క్లాసెస్కి అటెండ్ అవుతాడు. అర్థమవుతుందా? అవి ఆయన యొక్క ఫంక్షన్స్ అయితే. ఓకేనా? ఆయన యొక్క ఫంక్షన్స్. ఇప్పుడు క్లాస్ అంటే ఇట్స్ క్రియేట్ ద రియల్ టైమ్ బ్లూ ప్రింట్. క్లాస్ ఈజ్ అండ్ బ్లూ ప్రింట్ ఆఫ్ రియల్ టైమ్ ఐటమ్స్ అంటారు. అంటే ఏంటంటే, ఇప్పుడు ఆ స్టూడెంట్ నేమ్ ఉంది, ఏజ్ ఉంది, ఏముంది, ఇంకొకటి రోల్ నెంబర్ ఉంది. అలానే అందరికీ ఉంటుంది. అవునా కదా? అందరు కాలేజ్కి వస్తారు, అటెండ్ అవుతారు. అవునా కదా? ప్రాపర్టీస్, వేరియబుల్స్ ఒకటే, బట్ స్టూడెంట్స్ వేరు వేరు. అర్థమైందా? ఇక్కడ ఇదే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే స్ట్రక్చర్ అంతా ఒకటే ఉంటుంది. ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఎవరు? స్టూడెంట్స్ ఆబ్జెక్ట్ అయితే వాళ్ళ యొక్క ప్రాపర్టీసే, వాళ్ళ యొక్క ఫంక్షన్సే క్లాస్. అర్థమైందా? ఇది అంతా ఒక బ్లూ ప్రింట్ అయితే అది ఆబ్జెక్ట్. ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు ఆ బ్లూ ప్రింట్ యూజ్ చేసుకొని. అది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఇది ఏమేమి సపోర్ట్ చేస్తుంది అంటే ఎన్క్యాప్సులేషన్, అంటే డేటాని, కోడ్ని ఎన్క్యాప్సుల్ చేస్తుంది. ఇన్హెరిటెన్స్ అంటే సూపర్ క్లాస్లో ఉన్నదాన్ని బేస్ క్లాస్లోకి తీసుకురావడం. అర్థమవుతుందా? బేస్ క్లాస్లో యూజ్ చేసుకోవడం ప్రాపర్టీస్ని. సో దానివల్ల కోడ్ తగ్గుతుంది. అర్థమైందా? దానివల్ల కోడ్ తగ్గే అవకాశం ఉంది. ఇంకా పాలిమార్ఫిజం, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ సపరేట్గా వీడియో చేశాను, చూడండి ఒకసారి. సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్.